లాక్సేటివ్స్ అంటే ఏంటి? ఇవి ఎన్ని రకాలు? ఇవి ఎప్పుడు అవసరం? ప్రిస్క్రిప్షన్ లేకుండా లాక్సేటివ్స్ వాడొచ్చా? దిస్ ఇస్ డాక్టర్ సుష్మా పేరూరి, కొలోరెక్టల్ సర్జన్. సో, లాక్సేటివ్స్ అంటే ఏంటంటే, మన మోషన్‌ని ఫ్రీగా ఏ ఇబ్బంది లేకుండా పాస్ చేసేటట్టు చేసేవే లాక్సేటివ్స్ అంటాం. సో, ఇందులో చాలా రకాలుంటాయి. జనరల్‌గా లాక్సేటివ్స్ అనేవి ఎప్పుడు ఇస్తామంటే, సో, మనం డైటరీ మోడిఫికేషన్స్ అన్నీ చేసి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసిన తర్వాత కూడా కాన్‌స్టిపేషన్ కరెక్ట్ అవ్వట్లేదు అంటే, అప్పుడు లాక్సేటివ్స్ ఇస్తాం. ప్రెగ్నెన్సీలో కూడా కాన్‌స్టిపేషన్ కామన్ కాబట్టి, ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ డెలివరీ అప్పుడు కూడా లాక్సేటివ్స్ ఇస్తాం. సర్జరీ చేసిన తర్వాత మన కడుపులో ప్రెషర్ పెరగకూడదు కాబట్టి, కాన్‌స్టిపేషన్ అది లేకుండా, స్ట్రెయిన్ లేకుండా, స్టూల్ ఫ్రీగా పాస్ అయిపోవాలి కాబట్టి, కొన్ని సర్జరీస్ తర్వాత కూడా ఈ లాక్సేటివ్స్ అనేది ఇస్తాం. ఒక్కొక్కసారి కొన్ని మెడికేషన్స్‌కి కాన్‌స్టిపేషన్ అనేది సైడ్ ఎఫెక్ట్‌లా ఉంటుంది. సో, అలాంటి మెడికేషన్స్ తప్పనిసరిగా వాడాల్సి వచ్చినప్పుడు దాంతో పాటు ఈ లాక్సేటివ్స్ అనేవి యాడ్ చేస్తాం. ఇందులో చాలా రకాలుంటాయి. సో, మెయిన్ టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ బల్క్ ఫార్మింగ్ లాక్సేటివ్స్. ఈ బల్క్ ఫార్మింగ్ లాక్సేటివ్స్ ఏంటంటే మోస్ట్‌లీ ఫైబర్ సప్లిమెంట్స్. చాలామందికి సిలియం, ఇస్ఫాగ్లా ఇవన్నీ తెలిసే ఉంటాయి. సో, ఇవి ఏం చేస్తాయంటే మన మోషన్‌లోకి వెళ్ళి మన మోషన్ సైజ్ ఇంక్రీజ్ చేసి మన రెక్టమ్‌ని స్టిమ్యులేట్ చేసి మోషన్ ఫ్రీగా పాస్ అయ్యేటట్టు చేస్తాయన్నమాట. బల్క్ ఫార్మింగ్ పేరులోనే బల్క్ అని ఉంది కాబట్టి అవి మన మోషన్ బల్క్‌ని ఇంక్రీజ్ చేస్తాయి. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ లాక్సేటివ్స్ ఏంటంటే ఆస్మోటిక్ లాక్సేటివ్స్. ఆస్మోటిక్ లాక్సేటివ్స్ ఏంటంటే ఇవి మన మోషన్‌లోకి వెళ్ళి వాటర్‌ని అబ్జార్బ్ చేసి మోషన్ ఈజీగా సాఫ్ట్ అయ్యి ఈజీగా పాస్ అయ్యేటట్టు చేస్తాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్టిమ్యులెంట్ లాక్సేటివ్. కొంతమందికి పేగులో కదలికలు తగ్గిపోవడం వల్ల కూడా ఈ కాన్‌స్టిపేషన్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో, అలాంటి వాళ్ళకి ఈ స్టిమ్యులెంట్ లాక్సేటివ్స్ అనేవి ఇస్తూ ఉంటాం. ఇంకా వేరే లాక్సేటివ్స్ ఏంటంటే స్టూల్ సాఫ్ట్‌నర్స్ అండ్ ల్యూబ్రికెంట్స్ లాంటివి కూడా ఉంటాయి. ఇవి కూడా కొంచెం మోషన్ ఈజీగా పాస్ అయ్యేటట్టు చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఇందులో ఈచ్ లాక్సేటివ్‌కి డిఫరెంట్ యాక్షన్ ఉంది కాబట్టి ప్రాపర్ ఇండికేషన్ అనేది ఉంటుంది ప్రతి లాక్సేటివ్‌కి. చాలామంది మోషన్ ఫ్రీ అవ్వట్లేదు అనంగానే నియరెస్ట్ ఫార్మసీకి వెళ్ళిపోయి వాళ్ళకి నచ్చిన లాక్సేటివ్ సిరప్ కొనుక్కొని ఇయర్స్ టుగెదర్ వాడుతూ ఉంటారు. సో, ఇలా ప్రతి లాక్సేటివ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడటం సేఫ్ కాదు. కొన్ని లాక్సేటివ్స్‌కి హ్యాబిట్ ఫార్మింగ్ అంటే అది లేకపోతే నాకు మోషన్ అవ్వదనే హ్యాబిట్ అయిపోతుంది. ప్రతి టైప్ ఆఫ్ లాక్సేటివ్‌కి ఏది ఎంత డ్యూరేషన్ వాడాలి, ఏ కంప్లెయింట్‌కి ఇది వాడాలనే ఇండికేషన్స్ ఉంటాయి. సో, ఎవరికైనా కాన్‌స్టిపేషన్ ఉంది అంటే ఫస్ట్ ప్రాపర్ ఎక్స్‌పర్ట్ కన్సల్టేషన్ తీసుకొని ప్రిస్క్రిప్షన్ మీదే ఈ లాక్సేటివ్స్ వాడండి. అండ్ కొన్ని సార్లు ఈ లాక్సేటివ్స్ అనేవి స్వీట్‌గా ఉండటం వల్ల డయాబెటిక్స్ వాడకూడదేమో అని కూడా డౌట్ వస్తుంటుంది. స్వీట్‌గా ఉన్నా సరే కొన్ని లాక్సేటివ్స్ షుగర్ ఫ్రీ ఉంటాయి. కొన్ని లాక్సేటివ్స్ ఎలా ఉన్నా సరే డయాబెటిక్స్‌లో షుగర్‌ని పెంచేస్తూ ఉంటాయి. సో, ఇలా ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఎవ్వరూ లాక్సేటివ్స్ వాడకూడదు.